సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి. ఒకసారి రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా ప్రశ్నించారు. స్వామి, ధర్మరాజు, భీష్మాచార్యుల వంటి మహనీయులుండగా మీరెందుకు ఎప్పుడూ ద్రౌపదిని ప్రత్యేకముగా చూస్తారు? ఆమె ఒక్క పిలుపుకు పలుకుతారు. ఆమె అంత భక్తురాలా అన్నారు. దానికి శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో, ఎప్పుడో ఒకరోజు మీరే తెలుసుకుంటారులే ఆ రహస్యం అని జవాబిచ్చారు. ఒకరోజు ద్రౌపదిని చూడడానికి శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామలతో వెళ్ళాడు. అప్పుడు ద్రౌపది తన శిరోజములు విప్పి చిక్కు తీసుకుంటున్నది. ఆమె కేశములు కడు దీర్ఘములు. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి సత్యభామలతో, మా చెల్లెలు చిక్కు తీసుకోవడానికి చాలా శ్రమ పడుతోంది, కొంచెం సహాయం చేయవచ్చు కదా అన్నాడు. వెంటనే వారిద్దరూ చెరొక ప్రక్క నిల్చుని కేశములను సగముగా చేసుకొని చిక్కుదీయడం ప్రారంభించారు. ఒక్కొక్క వెంట్రుక నుంచి కృష్ణ కృష్ణ అనే శబ్దము వినవచ్చింది. వారు సంభ్రమాశ్చర్యాలతో శ్రీకృష్ణుని వైపు చూచారు. ద్రౌపదికి శ్రీకృష్ణునిపై ఉన్న అనన్య భక్తి అర్థమైంది అన్నట్లు చిరునవ్వులు చిందిస్తూ ఏమీ తెలియని అమాయకుని వలె చూచారు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటున్నారు: మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. అనగా, పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని అర్థం. స్వస్తి.